జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా లుకలుకల్ని బయట పెడుతుంది. ఏంటి అవి అని చెప్పుకునే ముందు ఫస్ట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగబోతోంది. ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ ఉండే, అంటే మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఉండే, ఆయన చనిపోయిన తర్వాత అక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది. తెలంగాణలో ఉన్న ఒకే ఒక ఉప ఎన్నిక ఇప్పుడు ఇది. ఆడ బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్గా అదే మాగంటి గోపీనాథ్ భార్యని అనౌన్స్ చేసిరు. ఆమె ప్రచారంలో ఆల్రెడీ తిరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభ్యర్థిగా నవీన్ యాదవ్ను ప్రకటించింది. బీజేపీ ఇంకా క్యాండిడేట్ని అనౌన్స్ చేయలేదు. వాళ్ళు ఏదో 2-3 లిస్టుని హైకమాండ్కి పంపించారట. వాళ్ళ హైకమాండ్ డిసైడ్ చేసిన తర్వాత చెప్తారు. ఇట్లనే ఉంటాయి కదా మామూలుగా జాతీయ పార్టీలలో. కాంగ్రెస్ పార్టీ కూడా క్యాండిడేట్ని ఇక్కడేం అనౌన్స్ చేయలేదు. వాళ్ళు కూడా 3 అభ్యర్థులతోని హైకమాండ్కి పంపిస్తే ఆ హైకమాండ్ నవీన్ యాదవ్కి ఓటేస్తే వీళ్ళు నవీన్ యాదవ్ని ప్రకటించారు. ఇక్కడ బీజేపీది కూడా అట్లనే హైకమాండ్ ఎవరి పేరైతే చెప్తుందో వాళ్ళని ఇక్కడ క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తారు. అది ఈ 3 పార్టీల పరిస్థితి. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతోని కాంగ్రెస్లో బయటపడ్డ లుకలుకలు ఏంది అంటే అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్న మాటలు. అంజన్ కుమార్ యాదవ్ చాలా రోజుల నుంచి నేను అక్కడ పోటీ చేస్తా అని చెప్పిండు. ఆల్రెడీ ప్రచారం ఒక రకంగా ఆయన డైరెక్ట్గా ప్రచారంలోకి తిరగకపోయినా ప్రచార అస్త్రాలని సిద్ధం చేసుకున్నాడు ఆయన. అంటే అక్కడ పాంప్లెట్లు పంచిపెట్టుకున్నాడు, తర్వాత పోస్టర్లు వేసుకున్నాడు. గతంలో ఆయన చేసిన పనులు ఏంది, ఏం చేసిండు, హైదరాబాద్కి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసిండు, ఏంది జూబ్లీహిల్స్లో గెలిస్తే ఏం చేయబోతున్నా అనేది ఆయన ఆల్రెడీ ఒక ప్రచారం స్టార్ట్ చేసుకున్నాడు. వాళ్ళ నాయకులు కార్యకర్తలు ఆయన అనుచరులు ఉంటారు కదా, ఆయన అనుచరులు ఆల్రెడీ రంగంలోకి దిగి టికెట్ వస్తే మేము ఇట్లా చేస్తాము అట్లా చేస్తాము, అది ఏం చేయాలనుకుంటున్నాము అంతా గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసుకున్నారు వాళ్ళు. అయితే ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నవీన్ యాదవ్ని అక్కడ క్యాండిడేట్గా అనౌన్స్ చేసిరు. అయితే అనౌన్స్ చేసుకునే ముందు కనీసం పార్టీలో సీనియర్ని నేను బరిలో ఉంటా అని చాలా రోజుల నుంచి చెప్తున్నా, నన్ను సంప్రదించకుండా నేను పోటీ చేస్తా అని చెప్పినప్పుడు మీకు ఈసారి టికెట్ ఇవ్వలేకపోతుంది పార్టీ, పలానా రీజన్స్తోని మీకు టికెట్ ఇస్తలేము, వేరే ఏదన్నా అవకాశం ఇస్తాము, ఇది ఏది మాట్లాడకుండా ఆయన పేరుని డైరెక్ట్ అనౌన్స్ చేసిరు. కనీసం నన్ను పట్టించుకోదా పార్టీ, కనీసం నన్ను సంప్రదించి మీరు ఈ క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తున్నాం, మీరు కూడా కలిసి పనిచేయండి, అది ఇది కూడా ఏం చేయలేదు. అసలు నేను ఎందుకు ఉండాలి పార్టీలా అనే కాడికి ఆయన వచ్చిండు. నేను నా అనుచరులతోని నా కార్యకర్తలతోని మీటింగ్ పెట్టుకొని నా భవిష్యత్ కార్యాచరణ ఏందో ప్రకటిస్తా అని చెప్పిన తర్వాత అప్పుడు కదిలేరు వీళ్ళు. ఆ పార్టీలో ఉన్న కొంతమంది మంత్రులు వాళ్ళ ఇన్ఛార్జ్ మీనాక్షి గారు ఆయన ఇంటికి పోయింది. ఆయన ఇంటికి పోయి మాట్లాడితే కూడా ఆయనే అదే చెప్పిండు, లేదు అసలు కనీసం నాకు వాల్యూ ఇయ్యని దాంట్లో అసలు పార్టీ కనీసం సంప్రదించదా, మాట్లాడదా, ఇంత సీనియర్ నాయకుడిని నా గురించి కనీసం మీరు ఇవ్వలేకపోతున్నాం, ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా చెప్పకపోగా ఎందుకు ఇంత అవమానిస్తున్నారు అనేది ఆయన మాట్లాడిండు. సరే వాళ్ళు బుజ్జగించిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిరు. కానీ అక్కడ కూడా ఆయన ఏం పెద్ద సాటిస్ఫై అయినట్టు వాళ్ళ బుజ్జగింపులతోని కనిపించలే మనకి. ఎందుకంటే బయటకు వచ్చి ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఆయన సాటిస్ఫై కాలేదు అనేది కనిపిస్తుంది. పైగా ఆయన మాట్లాడుతున్న మాటలకు కాంగ్రెస్ పార్టీ దగ్గర సమాధానం కూడా కనిపిస్తలేదు. ఆయన ఏమన్నాడు, గతంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మేము పోటీ చేసినాం, మాలాంటి నాయకులము పార్టీని పట్టుకొని ఉన్నాము, ఇప్పుడు పార్టీ మంచిగా ఉన్నప్పుడు అంతా సక్రమంగా ఉన్నప్పుడు ఎక్కడి నుంచో వచ్చిన నాయకులు వచ్చి పోటీ చేస్తాము అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు పోటీలో ఉన్న నవీన్ యాదవ్ ఉన్నాడు కదా, ఆయన ఏం కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు. ఆయన 18-20 నెలల కింద వచ్చినట్టున్నాడు కాంగ్రెస్ పార్టీలకి. అంతకుముందు ఎంఐఎం నుంచి కూడా ఈయన పోటీ చేసి ఓడిపోయిండు. సో అట్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న నాయకులకి మీరు టికెట్లు ఎట్లు ఇస్తారు అంటారు. దీనికి నిజంగానే కాంగ్రెస్ పార్టీ దగ్గర ఆన్సర్ లేదు. పైగా నవీన్ యాదవ్ ఆల్రెడీ టికెట్ రావడంతోనే ఆయన మాట్లాడిన మాటలు ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన నాన్ లోకల్ ఇష్యూని తెర మీదకి తీసుకొని వచ్చిండు. నేనే లోకల్ని, ఇప్పటిదాకా ఇక్కడ పోటీ చేసిన వాళ్ళు ఎవరన్నా లోకలే కాదు అన్న లెక్క. పీజేఆర్ లాంటి నాయకుడు కూడా లోకల్ కాదు అన్నారు. నిజానికి అక్కడ పీజేఆర్ అభిమానులు చాలామంది ఉంటారు. ఈయన మాట్లాడిన మాటలతో అక్కడ ఉన్న పీజేఆర్ అభిమానులు నొచ్చుకున్నారు అనేది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చర్చ నడుస్తూనే ఉంది. ఈయనే ఇట్లనే ఇష్టం వచ్చిన లెక్క మాట్లాడుకుంటూ పోతే కనుక కాంగ్రెస్ పార్టీకి నిజంగానే చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది అని అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులే మాట్లాడుకుంటారు. ఎందుకంటే పీజేఆర్ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడే కాబట్టి. సో అట్లా ఆయన మాట్లాడుకుంటూ పోతున్నాడు. నాన్ లోకల్ అనే ఇష్యూ మాట్లాడిండు. ఇంకా అంజన్ కుమార్ యాదవ్ అయితే అసలు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు అని తేల్చేసిండు ఆయన. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కనుక నాలాంటి నాయకుడికే టికెట్ ఇస్తుండే, అసలు చిత్తశుద్ధి లేదు, కనీసం నన్ను సంప్రదించాలి అని మాట్లాడుతున్నాను. వీటికి కాంగ్రెస్ పార్టీ దగ్గర ఆన్సర్ ఏముంది? ఇప్పుడు ఆయన లేవనెత్తుతున్న పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ పాయింట్స్కి ఆన్సర్ ఏం చెప్పుకుంటుంది? రేపు పొద్దున జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు లేకపోతే ఆయనని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ నియోజకవర్గంకి పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యిర్రి అంటే అక్కడున్న
ప్రజలు అంజన్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నల్ని వాళ్ళు అడిగితే కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది? ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ ముందున్న పెద్ద సవాల్. వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఎందుకంటే ఈయన అడుగుతున్న చాలా క్వశ్చన్స్ చాలా అందరూ కూడా యాక్సెప్ట్ చేసే విధంగా ఉన్నాయి. అంజన్ కుమార్ యాదవ్ అడుగుతున్నటువంటి మాటలు ఆయన మాట్లాడుతున్నాయి. ఈరోజు నిన్న పార్టీలోకి వచ్చి టికెట్ అడుగుతున్న నాయకుడు కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుడు. కాంగ్రెస్ పార్టీని పట్టుకొని పార్టీ ఓడినా గెలిచినా కష్టకాలంలో ఉన్నా ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీతో ఉన్నాడు. పైగా ఇప్పుడు ఈయన మీదకి ఇంకొకటి ఏం తీసుకొని వచ్చిర్రు, వీళ్ళ ఇంట్లో 2 సీట్లు ఎందుకు అనేది తీసుకొని వస్తే దానికి కూడా ఆయన సమాధానం చెప్పిండు. దానికి కూడా ఆయన చాలా క్లారిటీగా సమాధానం చెప్పిండు. అందరూ కన్విన్స్ అయ్యే లాంటి సమాధానం చెప్పిండు. నా ఇంట్లో 2 సీట్లు ఎందుకు అని అంటున్నోళ్ళు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో ఎందుకు 2 సీట్లు ఉన్నాయి, కోమటిరెడ్డి ఇంట్లో ఎందుకు ఉన్నాయి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ఇంట్లో ఎందుకు ఉన్నాయి, వివేక్ ఇంట్లో ఎందుకు ఉన్నాయి 3 సీట్లు అంటే దీనికి కాంగ్రెస్ పార్టీ దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే వాళ్ళ ఇండ్లలో కూడా 2 సీట్లు ఉన్నాయి. పైగా ఒకరు మంత్రులుగా కూడా ఉన్నారు అక్కడ. వివేక్ ఇంట్లో 3 సీట్లు ఉంటే వివేక్ మంత్రిగా ఉన్నాడు, ఒక ఆయన ఎంపీగా ఉన్నాడు వాళ్ళ కొడుకు, తర్వాత వాళ్ళ అన్నేమో ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇంట్లో కూడా అంతే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో మంత్రి, ఆయన భార్య ఎమ్మెల్యేగా ఉన్నారు. కోమటిరెడ్డి గారి ఇంట్లో కూడా అంతే. కోమటిరెడ్డి గారి ఇంట్లో ఒకరు ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు, ఇంకొక ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన నాకు కూడా మంత్రి పదవి ఇవ్వాలి అని కొట్లాడుతున్నాడు ఇప్పుడు. ఎందుకంటే ఆయన పార్టీలోకి వచ్చిన రోజు ఉన్న హామీ అట ఆయనకు అది. ఆయన అట్లా కొట్లాడుతున్నాడు. ఇంకో దిక్కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారింట్లో ఆయన బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, వాళ్ళ ఇంట్లోనే ఇంకొకరు ఎంపీగా కూడా ఉన్నారు. సో ఇట్లా మిగతా వాళ్ళకి లేని రూల్ నాకెందుకు వస్తుంది అనేది అడుగుతుండ్రు. నిజంగా దీనికి కాంగ్రెస్ పార్టీ దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే పార్టీ ఎప్పుడు కూడా ఒక లైన్ తీసుకోలేదు. ఒకటే ఇంట్లో 2 సీట్లు ఇవ్వద్దు అనేది వాళ్ళ పార్టీ విధానం కాదు. విధానంగా ఉండుంటే కనుక వీళ్ళకు కూడా టికెట్లు రాకపోతుండే. కానీ వాళ్ళకి లేని రూల్ నా దగ్గరికి ఎందుకు వస్తుంది అని ఈయన అడిగే ప్రశ్నలకి సమాధానం లేదు. అట్లా అంజన్ కుమార్ యాదవ్ అడిగే చాలా క్వశ్చన్స్కి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గర సమాధానం లేదు. నిన్న ఏదో మొక్కుబడిగా వాళ్ళు పోయి ఆయనను మాట్లాడమని చెప్పినట్టుంది, కానీ ఆయన దాని తర్వాత సాటిస్ఫై అయినట్టు కూడా కనిపిస్తలేదు. ఆయన నెక్స్ట్ ప్రచారంలో పాల్గొనడా, నిజంగా నవీన్ యాదవ్ని గెలిపియండి అని అంజన్ కుమార్ యాదవ్ ప్రచారం చేస్తాడా చెయ్యడా, ఇప్పుడు దీనికి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర సమాధానం లేదు. నిజంగా అసలు అంజన్ కుమార్ యాదవ్ సాటిస్ఫై అయ్యిందా? ఎందుకంటే ఇంకా నామినేషన్లు వేయడానికి చాలా టైం ఉంది. ఒకవేళ రెబల్ అభ్యర్థిగా ఏమన్నా బరిలోకి దిగుతాడా, ఇట్లాంటి అనుమానాలు కూడా ఉన్నాయి చాలామందికి. రేబల్గానో లేకపోతే ఇండిపెండెంట్గానో ఆయన ఏమన్నా పోటీ చేస్తాడా? ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు అని మాట్లాడినటువంటి మాట చిన్న మాట ఏం కాదు. వాళ్ళ పార్టీ హైకమాండ్ నుంచి ఒక నాయకురాలు వచ్చి బుజ్జగించిన తర్వాత మాట్లాడిన మాటలు, ఆ ప్రెస్ మీట్ మాట్లాడుతున్నప్పుడు కూడా మంత్రులు ఆయన పక్కనకు ఉన్నారు. ఆయన ఇంటికి పోయినటువంటి పొన్నం ప్రభాకరు, అట్లనే ఆయన ఇంటికి పోయినటువంటి వివేక్, ఆ ప్రెస్ మీట్లో పక్కనకి వివేక్ ఉన్న తర్వాత కూడా ఆయన పక్కన నిల్చొని కూడా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు అని మాట్లాడుతున్నాడు. అట్లా మాట్లాడినటువంటి నాయకుడు రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం పని చేస్తాడా అనేది ఇప్పుడు చాలామందికి ఉన్న అనుమానాలు. ఇంకొకటి ఆయన చెప్తున్న పాయింట్ ఏంటంటే సీనియర్లను చాలా మందిని పక్కకు తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్న మాట. సో వీటికి కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర సమాధానం లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా ఈ లుకలుకలన్నీ బయటపడుతున్నాయని. సో ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎవరు చెప్పగలుగుతారు? ఇంత జరుగుతున్న ఈ రోజు వరకు సీఎం రేవంత్ రెడ్డి గారు కనీసం నన్ను సంప్రదించే ప్రయత్నం కూడా చేయలేదు అనే మాట కూడా అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్నాడు. సో వీటన్నింటికి కాంగ్రెస్ పార్టీ ఎట్లా సమాధానం చెప్పబోతుంది? నిజంగా అంజన్ కుమార్ యాదవ్ ఇవన్నింటినీ పక్కకు జరిపి వాటన్నింటినీ మర్చిపోయి ఆయన ప్రచారం చేస్తాడా? నిజంగా నవీన్ యాదవ్ను గెలిపించడానికి ఆయన కోసం ప్రచారంలో పాల్గొంటాడా? ఏం చేస్తాడు ఏంది అనేది రానున్న రోజులలో తెలుస్తుంది.